శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగ అంటారు. అంటే ఈ కర్మ సన్యాసి యోగములో ముఖ్యమైనటువంటి విషయం ఆల్రెడీ చెప్పడం జరిగినది. అర్జునుడికి సందేహం ఉన్నది. దాని వివరణ కోసం అసలైనటువంటి కర్మ సన్యాసం యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు మనము 6 శ్లోకాలు అయినాయి. అంటే ఈ 6 శ్లోకాల యొక్క లక్ష్యం ఏమిటంటే జీవన విధానం, అంటే ఒక నిష్ఠ గురించి చెప్పారన్నమాట. అంటే గృహస్థుగా జీవన విధానం కానీ, సన్యాసిగా జీవన విధానం కానీ ఉండేందుకు మనకి ఒక అవకాశం ఉన్నది. అంటే మన జీవితంలో ఎటువంటి జీవన విధానంలో ఉన్నప్పటికీ మనం చేయాల్సినటువంటి ఆ సాధన మార్చుకునే వీలు లేదన్నమాట. అంటే ప్రతి మనిషి తన యొక్క మేటరు స్పిరిట్ అంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడాను ఆ ప్రకృతి అండ్ ఆత్మ, ఆ కలయికే యావత్తు సృష్టి. కాబట్టి ఈ ప్రకృతి అనేది ఎప్పుడు కూడాను వికారాలు చెందుతూ ఉంటుంది అనమాట. మలినము మాలిన్యములతో కలిసి వికారాలతో ఉన్నదే ప్రకృతి. కానీ ప్రకృతిలో ప్రకాశిస్తున్న ఒక చైతన్యం ఉన్నదనమాట. ఆ చైతన్యం మనకు స్పష్టంగా అనుభూతిలోకి రావాలంటే ప్రకృతిని మనము శుద్ధం చేస్తూ ఉండాలి. ఒక బకెట్లో నీరు నింపాము, దాంట్లో మట్టి బురద బాగా ఉన్నది. మనం ఇలా ముఖం చూస్తే మన ప్రతిబింబం కనిపించట్లేదు. కానీ కొంత సమయం పాటు అలాగా విడిచిపెడితే ఆ మట్టి అడుగు భాగంలో చేరి పైన నీరు స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అప్పుడు కాస్త మన ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ అడుగు భాగములో ఉన్న మట్టి ఏ మాత్రమైనా సరే చిన్న కదలిక వస్తే మళ్ళీ కప్పేస్తుంది బురదతో, మట్టితో. అందువలన పూర్తిగా అడుగు భాగములో ఉన్న మట్టి పోవాలంటే, అంటే మనలో మాలిన్యం ఉన్నది, అది పోవాలి అంటే
కర్మయోగం ఒక్కటే మార్గం. ఆ మట్టి తీయాలి ఫస్ట్. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములన్నీ మలముగా ఉన్నాయన్నమాట. ఆ మలం తీయాలి ఫస్ట్. తరువాత నీరు కదులుతుందనుకోండి, బాగా కదులుతుందనుకోండి, అప్పుడు కూడా మనం ప్రతిబింబం చూడలేము. అందువలన కదలకుండా స్థిరంగా ఉండాలి. అంటే ఆ కదిలే నీరే మన మనస్సు. మన మనస్సు కదలకుండా స్థిరంగా, ఎలాగైతే హనుమంతుడు రాముని యొక్క పాదములపైనే మనస్సు పెట్టి ఏకాగ్ర చిత్తంతో, ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహంతో ఎలాగైతే కార్యాన్ని ఆరంభిస్తారో, అదేవిధంగా మనం జపం కానీ ధ్యానం కానీ చేస్తూ మన మనస్సుని ఏకాగ్రత సాధించాలి. తరువాత మీ స్వరూపం అంటే నేను ఏమిటి, నేను ఎవరు అనే దానిపై ఒక స్పష్టమైనటువంటి జ్ఞానం తెలియాలి. దానినే శాస్త్ర శ్రవణం అంటారు, గురుముఖాత్. ఈ విధంగా చేసుకోవడం అనేది ఏ జీవన విధానంలో అయినా సమానమే. మీరు గృహస్థుల సన్యాసుల డజంట్ మ్యాటర్. అందువలన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 2 నిష్ఠలు, గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము. అయితే ఎక్కువ మందికి 100కి 98, 96, 97, 98% ప్రజలు, మనుషులు గృహస్థులుగానే ఎక్కువ ఉంటారు. ఎందుకు? సన్యాసాశ్రమమునకు చాలా కష్టమైన జీవితం విధానం. ఏకాంతములో ఉండి ఎవరైతే ఆ మననము చింతనము చేసుకోగలుగుతారో తన స్వరూప తత్వం పైన, వాళ్ళు సన్యాసులకు అర్హులు. అందుకే మనకు 6వ శ్లోకంలో ఏం చెప్పారు? సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తం అయోగతః. సన్యాసం ఏంటంటే మీరు అయోగతః అంటే పూర్తిగా మనస్సు ఇంద్రియము నిగ్రహం సాధించకుండా, కర్మయోగం అనుష్ఠానంలో నిష్ఠ పొందకుండా ఎవరైతే ఉంటారో, గాబరతో ఎవరైతే సన్యాసాశ్రమం స్వీకరిస్తారో ఆ సన్యాస జీవితంలో వారు ఉండలేరు. అందువలన అనేక అడ్డు మార్గాలు ప్రయాణించాలని ఎంచుకుంటారు. అందువలన సన్యాసం తీసుకొని మళ్ళీ వేద వ్యాపారం చేయడం, లేకపోతే యజ్ఞయాగాలు చేయాలనే ఒక ప్రణాళిక వేసుకోవడం, ఏదో ఒక రకంగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని మళ్ళీ సమాజంలో ఉన్నటువంటి గృహస్థులతో పోటీ పడడం, ఇవన్నీ చేస్తుంటారు. కొంతమంది సన్యాసాశ్రమాన్ని విడిచిపెట్టి మళ్ళీ గృహస్థాశ్రమంలో కూడా వచ్చేస్తుంటారు. అయితే శ్రీమద్ భాగవతంలో ఏమి చెప్పిందంటే, అలాంటి వారికి ఎంత తీవ్రమైన నింద చేసిందంటే కనీసం వినలేరు మీరు. భాగవతంలో చెప్పారు, ప్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గావాపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షు సవైవాంతాసి అపత్రపః. అంటే ఎవరైతే మొత్తం అన్ని గృహస్థ ఆశ్రమములు వాటి యొక్క సదుపాయములు కంఫర్ట్స్ అన్ని విడిచిపెట్టి ఏదో వైరాగ్యం కలిగిందనే భ్రమతో సన్యాసం తీసుకొని సన్యాసాశ్రమంలో ఇమడలేక ఆ కఠిన సాధు జీవితం గడపలేక
మళ్ళీ వెనక్కి ఎవరైతే చూస్తారో, గృహస్థులుగా ఉంటే బాగుండేది, అనవసరంగా ఇలాంటి నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకున్నానే అని ఎవరైతే, బయటికి వేషం ఉంటుంది, సన్యాసి వేషం, లోపలంతా ఈ లౌకికమైన భోగములు, ప్రాపంచిక విషయములు, వీటిపైన లాలస చింతన ఉంటుంది. వారిని భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు? మిథ్యాచారి. భాగవతం ఏమన్నదంటే, అంటే మీకు వామిటింగ్ అయిపోయిన, వాంతం అయినటువంటి వాంతులు అవుతాయి కదండి, ఆ పదార్థములను మళ్ళీ వెళ్ళి తింటున్నవారు. అబ్బా, ఎంత అసలు మనకు అసలు వింటుంటేనే జగర్జలాగా అవుతుంది, మనకి ఒళ్ళు గగురుపాటు అవుతుంది. సన్యాసాశ్రమం తీసుకొని మళ్ళీ గృహస్థు వైపు దిగితే, గృహస్థాశ్రమం స్వీకరిస్తే వాంత వస్తువు తినేటట్లు వారు అవుతారు, సునకము అని చెప్పారు, చాలా దారుణంగా. అందుకే ఎప్పుడైతే ఒకవేళ యోగయుక్త అంటే పూర్తిగా కర్మయోగము, యోగాభ్యాసంకి అలవాటు పడి ఏకాంతములో ఎటువంటి కర్తవ్య కర్మలు లేనప్పుడు ఆ ధ్యానములో ఉంటారు. కర్తవ్య కర్మలు ఉంటే అలా వస్తున్న కర్మలలా ఈశ్వరార్పణగా చేస్తూ ఉంటారు కర్తవ్యాలని. సుఖదుఖాలకు, లాభ నష్టాలకి వాళ్ళు చెలించకుండా ఉంటారు. అలాంటి యోగయుక్త ఎవరు? మునిహి అంటే మననశీలనాత్ మునిహి, మౌనాత్ మునిహి అంటారు. అలాంటి ముని బ్రహ్మతత్వాన్ని అధిగచ్చతి. బ్రహ్మ అంటే ఏంటి? ఆత్మదర్శనమును, ఈశ్వర దర్శనాన్ని అధిగచ్చతి, పొందును. ఎప్పుడు? అచిరేనా, తత్కాల్ అంటే టైం పట్టదు అంటున్నారు. ఇది ఇప్పటి వరకు మనము సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం చూసాము. కానీ గృహస్థాశ్రమం అనేది నెంబర్ 1, పెద్దన్న అంటారు, జ్యేష్ఠ బ్రదర్, జ్యేష్ఠ సోదరుడు అంటారు కదా, అలాంటిది అనమాట. మనిషి జీవితంలో గృహస్థ అనేది ఒక జ్యేష్ఠ ఆశ్రమము. సృష్టికి గృహస్థాశ్రమే మూలాధారం. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు, నివృత్తి మార్గం అంటే సన్యాసి. కాబట్టి గృహస్థుగా ఉంటూ ఆ నిష్ఠ కలిగి ఆ పరిపక్వత పొందిన తర్వాత ఆఖరిలో సన్యాసాశ్రమునకు మీరు స్వీకరించవచ్చును, లేదా గృహస్థు జ్ఞానులుగా మోక్షతత్వమును మీరు అనుభూతి చెందవచ్చును. ఇది కృష్ణ పరమాత్మ యొక్క ప్రణాళిక. కృష్ణ పరమాత్మ ఓటు గృహస్థాశ్రమునకే వేశారు. తద్వారా సమాజానికి కళ్యాణము, మీ ఆత్మ కళ్యాణం జరగాలని వారి యొక్క లక్ష్యం అన్నమాట. అయితే నెక్స్ట్ 7వ శ్లోకం నుండి సాధనలు చెప్పారు. ఏంటా సాధనలు? ప్రతి ఒక్కరికి సమానంగా ఉండే సాధనలు చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే గృహస్థు కానీ, సన్యాసి కానీ, ఎవరైనా బ్రహ్మచారి కానీ, వానప్రస్థులు కానీ, ఎవరైనా ఈ సమానమైన సాధనలు ఇప్పుడు చెబుతున్నారు. ఏంటవి? యోగయుక్త. అంటే 3వ అధ్యాయములో మనం ఏదైతే చూసామో, కర్మయోగం అంటే స్వభావానికి అనుకూలంగా స్వధర్మాన్ని ఆచరించి ఈశ్వరార్పణంగా సర్వకర్మలను చేస్తూ వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించే బుద్ధిని కర్మయోగనిష్ట అంటారు. అలాంటి కర్మయోగులు విశుద్ధాత్మ అంటే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి మనస్సు, మనోనిగ్రహంతో కూడిన అంతఃకరణ శుద్ధి కలిగితే దాన్ని విశుద్ధాత్మ అంటారు ఇక్కడ. అందుకే ఇక్కడ కేవలము గురువు ద్వారా
ఈ అధ్యయనం చేయాల్సిన దానికి కారణం ఏమిటంటే ఇవే కారణాలు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అన్ని దగ్గరలో ఒకటే అర్థం ఉండదు. విశుద్ధ ఆత్మ అంటే అంతఃకరణ శుద్ధితో ఉన్న మనోనిగ్రహం కలిగిన మనస్సు అని అర్థం. మరి విజితాత్మ, విజితాత్మ అంటే ఇక్కడ ఆత్మ అంటే శరీరం అని అర్థము. శరీరమునను జయించిన వారు అంటే ఏంటి? దేహ అభిమానం పూర్తిగా లేకుండా అని అర్థం. ఇప్పుడు నా వయస్సు ఇన్ని సంవత్సరాలు అన్నారనుకోండి, దేనికి వయస్సు? దేహాభిమానం బాగా ఉన్నది. లేకపోతే వయసును దాచుకుంటారు కొంతమంది. నేను 60లో కూడా నేను 60లో కూడా 16 లాగా ఉన్నానండి, 50లో కూడా 15 లాగా ఉన్నానండి అంటుంటారు. అంటే ఈ శరీరాన్ని కవర్ చేసుకోవడం అదంతా దేహాభిమానమే. ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఉన్న ఏవైతే సమాచారం అంతా దేహాభిమానమే. మన సకల వ్యవహారాలు సంబంధాలు అన్నీ దేనికి ఉంటాయండి? శరీరంతోనే కదా. కాబట్టి ఈ శరీరం అనేది పంచభూతాత్మమైనటువంటి ఈ మెటీరియల్, ఈ మ్యాటర్, ఈ ప్రోడక్ట్ పంచభూతములకు సంబంధించినదే. ఇది నాది కాదు. నేను టెంపరీగా వాడుకుంటున్నాను, ట్రస్టీని అనమాట. ఈ శరీరాన్ని నేను ఒక ట్రస్టీని, ఒక రక్షణ కల్పిస్తున్నాను అంతే. ఈ విధమైనటువంటి చాలామంది ఈ శరీరం కోసమే పని చేస్తారు. అమ్మో వైట్ ఎయిర్ వచ్చింది, కలర్ వేసుకోవాలి, దేహాభిమానం మెండుగా ఉన్నదన్నమాట. అమ్మో రింకిల్స్ వస్తున్నాయి, ఏదో ఒక లోషను లేకపోతే ఆయింట్మెంటు లేకపోతే సర్జరీ అని చేసుకుంటారు. దేహాభిమానం మెండుగా ఉన్నదన్నమాట. కాబట్టి ఈ దేహం మీద మీ అభిమానం ఉన్నంత వరకు దాన్ని స్థూల బుద్ధి అంటారు. అంటే మరి పశువులకు ఉండాల్సినటువంటి ఒక చిన్న జస్ట్ అలాగా మన్వాని ఎలా అయితే యథా ఇష్టాచారంగా ప్రవర్తించే వారిని మన్మాని అంటారు. విజిత ఆత్మ అంటే మీ శరీరమునకు ఇలా కూర్చునేటప్పుడు అబ్బా కుషన్ ఉంటే బాగుంటుంది, కింద ఆసనము సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది, పైన ఫ్యాన్ గాలి లేదు, ఇక రకరకాల అన్ని కంఫర్ట్స్ కోరుకుంటూ శరీరం. దాని కంఫర్ట్స్ని సదుపాయాలు మీరు తీర్చడానికి మొదలెట్టారనుకోండి, ఇక మీరు ధ్యానం మరిచేయరు, క్లాసు కూడా మరి ఉండదు. కాబట్టి ఆ శరీరం పైన కూడా అందుకే మనం ధ్యానములో కదలకుండా స్థిరంగా కూర్చోవడానికి ప్రయత్నించమని చెప్తాం. ఎందుకు? మీరు శరీరము స్థిరంగా ఉంటే మనస్సు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మనస్సు శరీరము అవినాభావ సంబంధము. స్థూలంగా ఉన్న మనస్సు పేరు శరీరము, స్థూలంగా ఉన్న మనస్సు పేరు శరీరము. సూక్ష్మంగా అదృశ్యంగా సూక్ష్మంగా ఉన్న శరీరాన్ని మనస్సు అంటారు. చూసారా? రెండు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటారు మన వాళ్ళ పిల్లలు. బల్బు ఫిలమెంట్ ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్కటి. సో ఈ విధంగా విజితాత్మ. తర్వాత జితేంద్రియ, సర్వ ఇంద్రియముల పైన కూడా మీరు పట్టు సాధించాలి, మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియముల వెంట మీరు పరుగులు తీయకూడదు. గులాబ్ జామ్ జిలేబీ ఎంత బాగుందో, ఎంత స్వీట్గా ఉందో, ఇదంతా లాగుతుంటుంది అనమాట. ఈ నాలుక ఎక్కువ స్వీటు అది ప్రమాదము అనే వివేకముతో దాన్ని కట్టడి చేయాలి అక్కడికక్కడే. అలాగ టీవీలు, ఫోన్లు, సెల్ ఫోన్లు మొత్తం అనేక రకములైనటువంటి చూస్తూ తనివి తీరదు అలాగ చూస్తుంటారు దృశ్యాలని, రూపములను. దానికి సెలవు చెప్పాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా అనేక రకమైనటువంటి ఈ యొక్క ప్రాపంచిక భోగములు, వాటి వలలో మీరు పడిపోతే
భోగే రోగ భయం. రోగాల బారిన పడక తప్పదు. అందుకే మీరు ప్రతి అనుభవం వెనక కూడాను ఈ రోగములు అనేవి ఉంటాయనేది చెబుతున్నారు. అందువలన మనకు వేదము భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే అన్ని విడిచిపెట్టేసి వచ్చేయండి అనట్లేదు. మీకు అర్థం కావాలి, ధనం కూడాను ఉండాలి. కర్మయోగము, యజ్ఞయాగాలు, పంచమహాయజ్ఞాలు చేయాలంటే మీకు ధనము కావాలి. ధనము ధర్మంగా సంపాదించండి అంటున్నారు. అధర్మంగా, అవినీతిగా వద్దు. ఒకరి గొంతు నలిపి మీరు సంపాదించవద్దు, అవినీతి చేసి సంపాదించవద్దు, ధర్మయుక్తంగా సంపాదించండి అని చెప్తున్నా. తర్వాత మీకు ఏవైతే భోగములు తీర్చుకోవాలని కొంత కోరికలు ఉంటే వాటిని ధర్మబద్ధంగానే మీరు ఆ కామన అంటే అర్థకామములు ధర్మము ద్వారా జరగాలి అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీ ఆధ్యాత్మిక అంటే స్పిరిచువాలిటీ అంటారు కదా, అది వృద్ధి చెందుతుంది మీ జీవితంతో పాటు. అలా చేస్తే ఏమవుతుంది, మెల్లగా ఒక చెట్టుకి మామిడికాయ అలాగ పండుతూ 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 బాగా పండిపోయిన తర్వాత ఎలాగైతే రాలిపోతుందో ఆ దేహాభిమానం నుండి మీరు అలాగ విడిపోతారు. దాన్నే ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారన్నమాట. ఎలాగైతే బాగా పండిన దోసపండు ఆ కొన నుండి ఎలాగైతే ఇంత చిన్న ఇలాగ తగిలితే విడిపోతుందో, మీరు శరీర అభిమానం నుండి పూర్తిగా విడిపోతారు. అప్పుడే మీరు ఆ జీవన్ముక్తులుగా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అలాగా ఆలింగనం చేసుకోగలుగుతారు. ఆ విధంగా నాకు ఏమున్నది, వాట్ ఐ హ్యావ్ డజంట్ మ్యాటర్, వాట్ ఐ యామ్, హూ యామ్ ఐ, నేనెవరును, నేను ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యత, ఆవశ్యకత. వాట్ ఐ హ్యావ్, నాకెంత ఉన్నది అనేది అది క్షణికమే. మీకు 1,00,000 కోట్లు ఉంటాయి, అవి క్షణికమే. ఇంతకీ మీరెవరు, మీరేమిటి, ఇదొక్కటే అవసరం మనకి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే అసలు ఇంతకీ ఈ యోగయుక్తం అంటే కర్మయోగిగా మీరు పూర్తి నిష్ఠగా సాధించాలి. అందుకే భగవాన్ తర్వాత చెప్తారు, తస్మాత్ యోగి భవ అంటే ఏంటి, తస్మాత్ కర్మయోగి భవ అర్జున అని తర్వాత చెప్తారనమాట. అందువలన భగవాన్ 3వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పారు, గుర్తుందా మీకు? 35 మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః అని చెప్పారు. అంటే పూర్తిగా సకల కర్మలన్నీ ఈశ్వరార్పణగా చేసి మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహంతో కలిగి, వివేక బుద్ధి కలిగి, ఎటువంటి బెంగ, ఆందోళన, అలజడి లేకుండా, ఎటువంటి అహంకారం, కర్తృత్వము, భోక్తృత్వము, మమకారాలు లేకుండా పూర్తిగా ఆ యొక్క టెన్షన్స్, అలజడిలు, ఆందోళనలు విడిచిపెట్టి ఆ పరమాత్మ యందే నిష్ఠతో నీ యొక్క అనుష్ఠానంగా కర్తవ్య కర్మలను చెయ్యము అని చెప్పారు అక్కడ. అదే కర్మయోగం అంతటికి సూత్రం, అది ఆ శ్లోకం. అలా చేస్తే ఏమవుతుంది, అప్పుడు మీలో దైవీ సంపత్ అంటే ఆ దైవీ గుణాలు అంటే దేవత్వానికి ఉన్నటువంటి ఆ గుణములు, అద్భుతమైన గుణములు మీలో ప్రకటమవుతాయి. మరి దైవీ సంపత్ అంటే ఏంటి, అది 16వ అధ్యాయంలో వస్తుంది. అది అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం.
అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అభయం, ఇదంతా శ్రవణ మనన నిధిధ్యాసంతో కూడినటువంటి జ్ఞానయోగము. దాంట్లో మీరు నిష్ట పొందుతారు. ఆ తర్వాత దానము అంటే దాన ధర్మము, దాన యజ్ఞము. దమస్సు అంటే ఇంద్రియ నిగ్రహము. యజ్ఞాలు అంటే అనేక రకమైన 12 రకాల యజ్ఞాలు చెప్పాను మనం. అవన్నీ కూడాను స్వాధ్యాయ యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం, అన్ని యోగ యజ్ఞాలన్నీ చేస్తూ ఆర్జవంగా ఉంటారు. ఆర్జవం అంటే ఏంటి? త్రికరణ శుద్ధి అంటారు. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములలో కూడాను శుద్ధితో, ఒక నిష్ఠతో, స్పష్టమైనటువంటి సరళత్వంగా ఉంటారు. అప్పుడు మీ శరీరం అంతా కూడాను మీ ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు చాలా అవసరం. విజితాత్మ, జితేంద్రియ, ఈ రెండు కూడా చాలా ముఖ్యం. ఎందుకు? ఒక నది పరవలు తొక్కుతూ వెళ్తున్నప్పుడు ఎలాగుంటుందో, ఇష్టానుసారంగా శరీరం మీద అభిమానము, భ్రమ, ఇంద్రియములు ఎటు పెడితే అట్లా ఆకుపోవడము ఒక పరవళ్ళు తొక్కుతున్న నది లాంటిది అనమాట. నదికి మనము ఆ నీరు వృధా కాకపోవాలంటే ఏం చేయాలి? మనము అడ్డుకట్ట కట్టాలి. అడ్డుకట్ట కడితే పని అయిపోయిందా? ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి, జలమయమైపోతాయి. మరి ఎప్పుడైతే నీటికి ఆనకట్ట కట్టామో, మరి సరైన దిశలో ఆ కాలువల ద్వారా మళ్లించకపోతే ప్రమాదము. అదే విధంగా అదే విధంగా మనం ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి మన శరీరాన్ని అదుపులో పెట్టుకున్నామో, దాన్ని పరమాత్మ చింతన వైపు మనము మళ్లించాలి. పరమాత్మ అంటే ఎక్కడ? ఏ విధంగా పరమాత్మ? మన హృదయములోనే స్పందన వెనక ఉన్నారు. అందువలన ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియములను, మనస్సును శుద్ధిపరుచుకొని శరీరం పైన ఒక నియంత్రణ పొందారో, అటువంటి వ్యక్తికి జ్ఞానయోగ్యత కలిగినటువంటి మనుషులు అంటారు. వీళ్ళందరికీ జ్ఞానయోగ్యులండి, వీళ్ళు అధికారులు, వీళ్ళు ఆత్మతత్వమునకు అధికారులు అంటారనమాట. అర్హత పొందినారు అంటే, ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటి? ఇప్పుడు వరకు చూసాం మనము. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, శరీర ఇంద్రియ మనస్సులన్నింటినీ కూడాను స్వాధీనములో ఉంచుకోవడమే అర్హత. అయితే ఇప్పుడు ఆ జ్ఞాని యోగిగా మారాలి. ఒకే శ్లోకములో కర్మయోగము, జ్ఞానయోగము రెండూ చెప్పారన్నమాట. మరి జ్ఞానయోగం అంటే ఏంటి? సర్వభూతాత్మ భూతాత్మ. చూసారా కింద వచ్చింది? అంటే ఇక్కడ భూతం అంటే భూతము, ప్రేతము, సాకిని, డాకిని, లంకిని, కంకిని, మంకిని ఇవి కాదు. భూతము అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అవి కూడా కాదు. మరేంటి స్వామీజీ? ఇక్కడ భూతము అంటే ఒక ప్రాణి అని అర్థం. కాబట్టి ఇక్కడ ప్రాణి ఏదైతే సకల సమస్త ప్రాణికోటి అంతా కూడాను, సమస్త సృష్టి అంతా కూడాను ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాణులన్నీ కూడా వాటితో పాటు మనము ఉన్నాము. అయితే జ్ఞానయోగం అంటే 3 లక్షణాలు, 3 మెట్లు. మీరందరూ ఈవేళ రాసుకుంటారో, ఎక్కడ రాసుకోండి, మనసులో రాసుకోండి, ఎక్కడ రాసుకోండి, మీ ఇష్టం. 3 ఏంటి ఆ జ్ఞానయోగము? మొట్టమొదటి స్టెప్, పరమాత్మ నాలో ఉన్నారు, నా హృదయస్థములోనే ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపము నా యందు ఉన్నది. రెండో స్టెప్ అంటే భూతాత్మ, అంటే నా ప్రాణం, అంటే నేను నా హృదయస్థములో నా వ్యక్తిత్వమైనటువంటి ఈ యొక్క శరీరంతో కలిగి ఉన్నటువంటి ఈ శరీరం లోపల కూడా పరమాత్మ ఉన్నది. ఇది మొదటి స్టెప్. సర్వభూతాత్మ, అదే పరమాత్మ సకల ప్రాణుల యందు కూడాను సమానంగా ఉన్నది. రెండవ స్టెప్. 3వ స్టెప్ దీంట్లో చెప్పలేదు,
కానీ మీకు ముందే నేను చెప్పేస్తున్నా, ఏంటి, పరమాత్మ నాలోనూ సకల ప్రాణుల్లోనూ ఉండడమే కాకుండా నేను అంటే ఈ శరీర మనసు బుద్ధి కలిగినటువంటి ఏదైతే ఇది ఉన్నదో ఈ శరీరము, సకల శరీరములన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. చూసారా మూడో స్టెప్. ఇప్పుడు చూడండి, ఒక కెరటం తీసుకుందాం. కెరటములో నీరుగా ఉన్నది. ప్రభు ఆత్మ నీరుగా ఉన్నది కెరటంలో. మిగతా బుడగలు, అలలు, తరంగాలు, నురగ అన్నిట్లో కూడాను నీరే ఉన్నది. మూడో స్టెప్, ఒక కెరటములోను మిగతా అన్నిట్లోనూ నీరు ఉండడం కాదు, కెరటము, బుడగలు, అలలు, తరంగాలు అన్నీ కూడా నీరులోనే ఉన్నాయి. చూసారా, బాగుందా? బంగారము చైను అంటే ఏంటి? బంగారము చైన్లో ఉన్నది. మొదటి స్టెప్, మొదటి చరణం. చైన్లో ఒక్కదాంట్లోనే కాదు, జడగంటులు, కర్ణ ఆభరణాలు, నాసిక ముక్కు ఆభరణములు, నడుము కట్టుకున్న బెల్ట్ వడ్డానము, చేతులు కట్టుకున్నటువంటి గజ్జెలు, బ్రేస్లెట్, ఉంగరము, ఎన్ని పెట్టుకుంటారో అన్నిట్లో కూడాను బంగారం ఉన్నది, సారముగా, తత్వముగా. మూడవ స్టెప్, ఈ బంగారము ఏదైతే అన్నిట్లో ఉందని చెప్తున్నామో నిజానికి ఆభరణములన్నీ బంగారములో ఉన్నాయి. అది మూడో స్టెప్. ఇప్పుడు మీరు చూడండి, మన ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి కదా, లైట్ ప్రకాశములు అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. వస్తువులు విడిపోయి ఉన్నాయి, కానీ ప్రకాశం ఏమైనా విడిపోయి ఉన్నదా? ఏకం ఏవ అద్వితీయంగా ఉన్నదన్నమాట. అందువలన వ్యాపించి ఉన్న అఖండంగా భాగములు, అంశులు ఉండవు. అందుకే పరమాత్మ ఏకంగా ఉన్నది. నేను అంశను. అంశ అంటే ఏంటి తెలుసండి? ఎప్పుడైతే పరమాత్మ ఖండములుగా, భాగములుగా, అంశులుగా ఉన్నదో ఆ పరమాత్మ కూడా నాశనం అయిపోద్ది ఎప్పటికైనా. ఈ సృష్టిలో మీరు ఏదైనా చూడండి, దేన్నైతే మనం భాగములుగా విడగొట్టగలమో అది శాశ్వతం కాదని అర్థం. దేన్ని తీసుకోండి, అది శాశ్వతం కాదు. మరి శాశ్వతమైనది కావాలంటే, నిత్యమైనది ఉండాలంటే ఏం చేయాలి? దానికి భాగములు ఉండవు, ఖండములు ఉండవు. ఏకంగా వ్యాపించి ఉన్నదైతేనే శాశ్వతం అవుతుంది. అందుకే పరమాత్మ ఏకం, వ్యాపించి ఉన్నటువంటిది, ఆకాశం వలె. అందుకే ఆకాశం మీరు భాగాలు చేయండి, కుదరదు. అదేవిధంగా దానికంటే సూక్ష్మంగా ఉన్న ఆత్మ పరమాత్మ ఇంకేం భాగాలుగా ఉంటుంది? ఏం అంశాలుగా ఉంటుంది? నేను అంశ అంటారు. అది ఇంటర్మీడియట్ లెవెల్ ఉపదేశమే తప్ప ఆఖరి ఉపదేశం కాదు. అందువలన ఈ తత్వం ఎవరికైతే కష్టంగా ఉంటుందో భగవాన్ ఏమంటున్నారంటే, భగవాను వేరు, నేను వేరు అని ఆరంభించు. ఒకవేళ ఈ జన్మలో కూడా నీకు ఈ తత్వం వైపు రాలేకపోతే శుభం భూయాత్, నో ప్రాబ్లం. మన సనాతన ధర్మంలో మనకి ఒకేసారి జన్మనేం లేదు. అనేక జన్మల్లో నీ యొక్క తపస్సు అలాగే యాడ్ అవుతూనే ఉంటుంది. నీవిప్పుడు లాస్ కావు. కాబట్టి నీ యొక్క స్వభావం ఏ స్థితిలో ఉందో, నీ యొక్క బుద్ధి ఏ విధంగా పనిచేస్తుందో దానికి అనుగుణంగా నువ్వు చేయవచ్చును. అందువలన నేను వేరు, పరమాత్మ వేరు అనుకోవడం అనేది దేహాత్మ బుద్ధి, అంటే దేహ బుద్ధి. నేను పరమాత్మలో ఒక అంశను అనుకుంటే జీవాత్మ బుద్ధి. నేను పరమాత్మ కలిగి ఉన్నాను, ఆత్మయే నేను కాబట్టి పరమాత్మే నా స్వరూపం అనుకుంటే ఆత్మ బుద్ధి, అదే స్వరూప జ్ఞానము, బ్రహ్మ విద్య. చూడండి, భగవాన్ హనుమాన్ తన జీవితంలో ఆయన ఒక తత్వం అంటారు, హనుమాన్ తత్వం అని ఒక పేరు ఉన్నది. ఏంటది? హనుమాన్ యోగ అంటారు దాన్ని. ఏంటి? దేహ అభిమానంతో ఉండేటప్పుడు, నా దేహం బలంగా, దృఢంగా, దారుఢ్యంతో ఉండేటప్పుడు, శరీర దారుఢ్యంతో ఉండేటప్పుడు
నేను రామదూతను, రామదూత హనుమాన్. మరి నా యొక్క జీవాత్మ భావనలో ఉండేటప్పుడు సర్వం ఈ జగమంతా రామమయం కాబట్టి నేను అందులో ఒక అంశగా భావిస్తాను అన్నాడు హనుమాన్. మరి అణువణువు ప్రతి రోషములోను, ప్రతి వెంట్రుకలోను, ప్రతి శ్వాసలోను, ప్రతి రక్త బిందువులోను కూడా రామ తప్పేమీ లేదు కాబట్టి ఆత్మారామగా నాలోనే ఆత్మారామ ఉన్నారు కాబట్టి నేనే రామ, రామే నేను, నేనే రామ అని ఆఖరిలో చెప్పారు. అది పిహెచ్డి లెవెల్లో హనుమాన్. కాబట్టి మొదటి లెవెల్లో ఉంటే నేను వేరు, దేవుడు వేరు, అది ద్వైతము. అది ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్. మరి పరమాత్మ సర్వం సృష్టి, విష్ణు, నారాయణుడు, లేకపోతే శివ, ఏదైనా ఒక దేవి, సర్వం పరమాత్మయే. నేను అందులో అంశ అంటే అది ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్. మరి హనుమంతుడు ఎలాగైతే ఆత్మస్వరూపంగా నేనే రామ అని ఎలాగైతే తెలుసుకున్నారో, దర్శించుకున్నారో, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ అండ్ పిహెచ్డి లెవెల్. అందుకే వీళ్ళందరూ కూడాను ఎలిమెంటరీ స్కూల్ లెవెల్, హై స్కూల్ లెవెల్లోనే ఉంచుతారు జనానికి. ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారు, 100 మంది. అందువల్ల వీళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో వీళ్ళ వ్యవహారం, వీళ్ళ వ్యాపారం బాగా నడుస్తుంటాయి అనమాట. మీ బిజినెస్ బాగా నడుస్తుందండి అంటే మీ ఆశ్రమం బాగా నడుస్తుందా, మీ టెంపుల్ దగ్గర అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తున్నాయి అంటే బాగా నడుస్తుంది. ఎందుకంటే మొత్తం స్క్రాప్ అంతా చిన్నపిల్లలు కదా, కిండర్ గార్డెన్, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ జనం ఎక్కువ ఉంటారు కదా. మరి స్ట్రెంత్ ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళేసరికి 50% తగ్గిపోతుంది. అక్కడ కూడా కొంతమంది వస్తారు మన గురువులు, మన మధ్య గురువులు. ఆ తర్వాత ఆఖరిలో పీజీలు, పిహెచ్లు ఎంతమంది చేస్తారండి మీకు తెలీదా? అందుకోసమే ఇది చాలా కష్టము, సూక్ష్మమైనదని చెప్పారు. కానీ మీకు అది కష్టం కాదు, మీ ఆత్మస్వరూపమేగా. మీరు చాలా స్పష్టంగా చూడగలుగుతున్నారు. అలా చూస్తే ఏమవుతుంది ప్రయోజనము? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. ఇది 6వ అధ్యాయంలో చెప్తారు భగవాన్. అయితే మన ధ్యానం కూడా చేస్తున్నాం కదా రోజు అప్పుడప్పుడు. సర్వభూతస్థం ఆత్మానం, సకల ప్రాణుల యందు నీ ఆత్మస్వరూపాన్ని దర్శించగలగాలి. ఎక్స్రే లాగా సర్వభూతాన్ని, సకల ప్రాణులని, చ ఆత్మని, నీ స్వరూపం యందు దర్శించాలి. ఈక్షతే యోగయుక్తాత్మ. ఇక్కడ యోగయుక్తాత్మ చెప్పారు కదా. అదే విధంగా ఎవరైతే అలాగా స్పష్టమైనటువంటి ఎటువంటి సందేహం, సంశయం లేకుండా దర్శిస్తారో వారే సమాన దర్శనం కలవాళ్ళు సృష్టి అంతా. అంటే ఏంటి? మీ బుద్ధి జ్ఞానచక్షువుగా మారిపోయింది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ రామమయం జగత్. అంటే మీ దృష్టిని ఆ ఆత్మారామ తత్వంతో నిండిపోయింది కాబట్టి మీరు ఎక్కడ చూసినా రామ 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 అని నిండిపోతుంది. ఇది అర్థం కాని వాళ్ళకు మాత్రము కోరికల వైపు పరుగులు తీస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? కామ 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 తురాణం నా భయం నా లజ్జ అని వాళ్ళు తిరుగుతుంటారు. కాబట్టి ఇక్కడ రామ రామ అంటే ఆత్మారాముడు మీలో అలాగా అనంతమైన ప్రేమ, ఆనంద శక్తి ప్రకటమవుతుంటది. ఎంత నిష్ఠతో, ఎంత చింతన తీవ్రంగా ఉంటే అంత వేగంగా హనుమంతుడు మీకు దర్శనమిస్తాడు. హనుమంతుడు వచ్చాడంటే సరే మీరు ఆరాంసే, మీరు ఎలాగైతే కారులో మనం కూర్చుంటాం, కారు వెళ్ళిపోతుంది, కారు వెళ్ళిపోతే ఆయిల్ అయిపోతుంది, కారుకి ఏమైనా వేడెక్కుతుంది. మీరేమైనా వేడెక్కుతున్నారా? అమ్మయ్య వేడెక్కిపోయింది, కొంచెం స్లోగా వెళ్ళని, నేను బాగా వేడెక్కిపోయాను, ఇంజిన్ కాలిపోయింది నా లోపల. మీకు ఆరాంగా వెనక సీట్లో కూర్చుంటారు. ఇంజిన్ అలాగే ఈ శరీరం అనే కారులో ఈ మనస్సు, ఇంద్రియములు కూడా పనిచేస్తుంటే మీరు ఆత్మారామ స్థితిలో స్వామిగా ఉంటారు. అందుకే మీరు స్వామి అవ్వాలి. దాస అనేది ఆరంభములోనే.
ఒకరు ఒక మహాత్ములు ఒక నదీ తటాకములు ఒక కుటీరము ఉన్నది. అక్కడ గోడ మీద ఏం రాసుకున్నారంటే శివోహం సోహం అంటారు. సోహం అంటే సహా పరమాత్మ నా స్వరూపమై ఉన్నారు, నేనే పరమాత్మ స్వరూపాన్ని అని రాసుకున్నాడు మహాత్మ. పరమహంస పరివ్రాజక సన్యాసి కాబట్టి శంకరాచార్య పరంపరలో వచ్చిన సన్యాసి. అయితే ఒక నిలుబొట్లు పెట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి, త్రిదండం పట్టుకొని. త్రిదండం ఇలా చూపెట్టుకుని అలాగ బొట్టులు ఉల్లలంతా పెట్టుకుని వస్తారన్నమాట. వస్తే చూశాడు రోడ్డు గోడ మీద రాసి ఉంది, పెద్ద అక్షరాలతో రాశారు సోహం అని రాశాడు. వెంటనే ఆయన కోపం వచ్చింది, బాగా కోపం ఆవేశంతో. ఎవరండి ఇంత అహంకారి, పరమాత్మ స్వరూపం నేనంటాడా? అది కుదరదు, తప్పు. దాని ముందు దాక దీర్ఘమిస్తే దా అని రాసి పెట్టాడు. దాసోహం, నేను ఆ పరమాత్మకి నిత్య దాసుడిని, దాసోహం. అయితే మరుసటి రోజున మహాత్మ వచ్చాడు, మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ జపతపాలు చేసుకుంటూ వచ్చేసరికి దాసోహం అన్నది. అబ్బా, ఎప్పటికీ ఈయనకి దాసబుద్ధి వదలదు, అది ఇంగువలాగా బాగా పట్టేసింది లోపల. ఆ వాసన వదిలిపెట్టడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు వీళ్ళు అని వెంటనే ఏం చేశాడు మహాత్మ అంటే, ఆ దీర్ఘం ఉంది కదండి, దాని ముందు మరొక రాసి పెట్టాడు, సదా సోహం, ఎల్లప్పుడూ పరమాత్మ స్వరూపమై నేనున్నాను. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు త్రిదండి పట్టుకొని, దండం ఊపుకొని. మళ్ళీ సదా సోహమా, ఈయనకి మామూలు కాదు, పైత్యం పెరిగింది, అహంకారి అని దాని ముందు మరొక దా పెట్టాడు. అంటే ఏంటి? దాస దాసోహం, నేను పరమాత్మ దాసుని కూడా కాదు, పరమాత్మ దాసులకు దాసుడిని అని పెట్టుకున్నాడు. ఇంకా అంటే ఇంకా అలాగ పెంచుకుంటూ పోతాడు. దీనికి ఎప్పటికీ ఎండ అవ్వట్లేదు. అందువలన సోహము లేదు దాసోహము లేదని అలాగా ఆ స్వామి ఆ మహాత్మ నిధిధ్యాసంలోకి వెళ్ళిపోయి ధ్యాన స్థితిలో సమాధిలోకి వెళ్ళిపోయారన్నమాట. అప్పుడేమైంది? అహం నిర్వికల్పో నిరాకార రూప విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం న ముక్తేన బంధ చిదానంద రూప శివోహం శివోహం. ఆ స్థితిలో ఇంతే, ఇంకా సోహమే ఉంది, అక్కడ దాసోహం ఎక్కడ ఉంది? పరమాత్మే ఉంటుంది కేవలము. ఆత్మ పరమాత్మ ఒక్కటి అయిపోయినాయి. అప్పుడు కెరటము లేదు, సముద్రం లేదు, ఏమైంది? నీరైపోయింది అన్నమాట. అప్పుడు బ్రేస్లెట్ లేదు, ఉంగరము లేదు, రెండేమైనాయి? బంగారం అయినట్టు. అందువలన యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నారో, శివోహం స్థితిలో ఉంటే, చిదానంద రూప శివోహం స్థితిలో ఉంటే ఏమవుతుంది? ఇక వారు నేను ఎప్పుడు వేరుగా లేం కాబట్టి వారు నా నుండి కనుమరుగు కాలేరు. ఎందుకు? నేను ఆరు వారు అంటే ఏమి లేదు, అంత బ్రహ్మమయం జగత్ అంటారన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఇంత నిష్ఠలో ఉండి మీరు ఏ కర్తవ్య కర్మలు చేసినా మీరు దేనికి అంటరు. అందువలన అలా తెలుసుకోకుండా ఎవరైతే ఏమైనా చేస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి అహంకార అభిమాన భావం అంటాం కదా, అజ్ఞాని మూడు అంటాం కదా. అదే మరి 3వ అధ్యాయం చెప్పారు భగవాన్. ఏంటది? తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో, 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఇది ఎవరికి? ఇది జ్ఞానులకి. మరి అజ్ఞాని సంగతి ఏంటి? ప్రకృతే క్రియమానాని గుణకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. చూసారా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణములు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, వాటి ద్వారా పంచభూతముల ద్వారా శరీరము, మనస్సు, ఇంద్రియములు మనకు వచ్చాయి కదా.
అంటే వాస్తవంగా ఈ బయట ప్రకృతి అంతా 3 గుణములతో ఉన్నది, మనం కూడా 3 గుణములతోనే ఉన్నాము. మరి ఈ గుణములు కలయిక వలనే సర్వకర్మలు ఆరంభమవుతున్నాయి. మరి ప్రకృతి గుణములతో ప్రవర్తించినప్పుడు మధ్యలో ఊవారియు, మీరెవరండి కర్త అనడానికి? అసలు మీకేం అధికారం ఎవరిచ్చారు ఈ అధికారం అంటారు మన వాళ్ళు. అలాగన్నట్టు ఈ యొక్క ప్రకృతితో కలిసి అలా చెట్టపట్టాలే తిరుగుతుంటే మీకేంటి అలసట? చూడండి, ఒక స్టేజ్ మీద ఒక అమ్మగారు ఇంకొక అతను వచ్చి డ్యాన్స్ వేస్తుంటారు. ఆ అమ్మగారు డ్యాన్స్ వేసి అలసిపోతుంటారు ఆవిడ. ఎందుకంటే డ్యాన్స్ వేయాలి కదా. మరి కింద చూస్తున్న మీకేంటండి అలసట? మీరు చూస్తుండి అంటారా? అనరు. మీరు ఆనందిస్తారు చూస్తూ. డ్యాన్స్ చేసిన వాళ్ళు అలసిపోయారు, మీకేంటి అంటే మీ గుణములతో కలిసేటప్పుడు జరుగుతున్నటువంటి శరీర ఇంద్రియ మనసుకు అలసట మీ అలసట కాదన్నమాట. అందువలన అది తెలుసుకోకుండా ఉన్నటువంటి అజ్ఞానులు నేనే కర్తను అని భ్రమిస్తారు అని చెప్పారన్నమాట. కాబట్టి మరి తత్వవిత్తు, ఆ తత్వం తెలుసుకున్న వారి సంగతి ఏంటి? ఇవన్నీ గుణముల యొక్క ఈ కర్మలు ఏంటి? సాత్వికము, రాజసికము, తామసికము. ఆ గుణములు బట్టి జరుగుతున్నాయి. ఓహో, గుణాలతో జరుగుతుంటే నాకేంటి అని ఎటువంటి శాంతంగా మౌనంగా అలాగ సాక్షిగా ఉంటారు. అయితే ఇక్కడతో ఆగారా భగవాను? ఆగలేదు. ఏం చెప్తున్నారు? దీన్ని ఏమన్నారంటే కుర్వన్నపి నలిప్యతే. అలాంటి వారు సకల కర్తవ్య కర్మలు చేస్తున్నప్పటికీ దేనికి అంటరు అంటే కర్మబంధనములు చిక్కరు, జీవన్ముక్తులుగా అలాగా తిరుగుతుంటారు అని చెప్పారు. ఈ కుర్వన్నపి నా లిప్యతే దీనికి మరింత విస్తారంగా చెప్పడమే తర్వాత శ్లోకములు. ఈ 2 శ్లోకములు కలిపి చెప్పాలి, ఎందుకంటే 2 కలిపి ఒకటే. నైవ కించిత్ కరోమీతి, నైవ కించిత్ కరోమీతి, నైవ కించిత్ కరోమీతి, యుక్తో మన్యేత తత్వవిత్, యుక్తో మన్యేత తత్వవిత్, యుక్తో మన్యేత తత్వవిత్, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్, అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్, అశ్వన్ గచ్చన్ స్వపన్ శ్వసన్, ప్రలపన్ విసృజన్ గృహ్ణన్, ప్రలపన్ విసృజన్ గృహ్ణన్, ప్రలపన్ విసృజన్ గృహ్ణన్, ఉన్మిషన్నపి 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 ఉన్మిషన్ ఓకే ఉన్మిషన్ నిమిషన్నపి, ఉన్మిషన్ నిమిషన్నపి, ఉన్మిషన్ నిమిషన్నపి, ఇంద్రియాణీంద్రియార్థేషు, 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 వర్తంత ఇతి ధారయన్, వర్తంత ఇతి ధారయన్, వర్తంత ఇతి ధారయన్, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్,
తత్వవిత్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇది అద్భుతమైనటువంటి ఒక జీవన్ముక్తులు. ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే, గృహస్థు సన్యాస అనే భేదం లేదండి. గృహస్థు సన్యాస అనే భేదం లేదు. ముందు శ్లోకములో ఎవరైతే కర్మయోగ నిష్ట సాధించి ఈ శరీరము ఇంద్రియములు మనస్సు పైన నియంత్రణ కలిగి తన స్వాధీనములను పెట్టుకొని కేవలము భూతాత్మ అంటే ఈ జ్ఞానయోగం ఎవరైతే అవలంబిస్తారో అటువంటి వారికి కలిగే స్థితి ఇప్పుడు చెప్తున్నారన్నమాట. అంటే గృహస్థు జ్ఞానులు కూడా సన్యాసు జ్ఞానులు కూడా. అంటే మీకు మీకు డౌట్ కలగాలి, అదేంటి స్వామీజీ సన్యాసులు జ్ఞానులు అంటున్నది ఏమిటి? సన్యాసుల్లో కూడా అద్భుతమైనటువంటి అజ్ఞానులు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యాసినేషన్తో ఆకర్షణలకు లోనయ్యి అమ్మ మ్యూట్లో పెడతారమ్మా. ఎందుకంటే చాలా మంది సన్యాసులు ఆకర్షణలకు లోనయ్యి సిద్ధంగా యోగ్యంగా లేకుండా సన్యాసులు తీసుకోవడం వలన అజ్ఞాన సన్యాసులు కూడా ఉంటారు అని చెప్పక తప్పదు. అందువలన సన్యాసి అయినా గృహస్థ అయినా కర్మయోగ నిష్టతో జ్ఞానయోగ నిష్ట కలిగినప్పుడు వాళ్ళు జీవన్ముక్తులుగా ఉంటారు. వారు ఎలా వ్యవహరిస్తారనేదే ఈ 2 శ్లోకముల్లో చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఈ 2 శ్లోకముల యొక్క పూర్తి తత్వంతో వ్యాఖ్య రేపటి క్లాసులో మళ్ళీ కలుద్దాం. రేపు భగవద్గీత జయంతి ఉత్సవం కాబట్టి ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని, ఆ భగవద్గీత మీద మీకున్నటువంటి ఆ యొక్క ప్రేమ భక్తి శ్రద్ధ, కృష్ణ పరమాత్మయే గీత, గీతయే కృష్ణ పరమాత్మ కాబట్టి రేపు భగవద్గీత జయంతి ఉత్సవం కారణంగా రేపు క్లాసు పెట్టట్లేదు. మనం డైరెక్ట్గా ఆ గీత జయంతి ఉత్సవానికి మీరు అందరూ రావాలి. అక్కడ అద్భుతమైనటువంటి 3 యజ్ఞముల కలయిక చూద్దాం. అంటే ద్రవ్య యజ్ఞం ఉంటుంది, స్వాధ్యాయ యజ్ఞం రేపు ఉంటుంది, జ్ఞాన యజ్ఞం కూడా ఉంటుంది. అంటే 2 in 1 అని మీరు వినుంటారు బయట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని. ఇప్పుడు ఏంటంటే రేపు 3 in 1 అంటే 3 యజ్ఞములు కూడా ఒకేసారి మనము దర్శించవచ్చును. కాబట్టి అద్భుతమైనటువంటి భగవద్గీత జయంతి కార్యక్రమమునకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం స్వామీజీ.
హరి ఓం. అందరికీ మేము గీత జయంతి ఉత్సవం అక్కడ కలుద్దాం. మళ్ళీ ఒక్కసారి లొకేషన్ గ్రూప్ లో పెడతారా ఈరోజు? నేను ఇప్పుడే పెడతాను, అందరికీ లొకేషన్ పెడుతున్నా, కరెంట్ లొకేషన్ కూడా పెడతాను. పెట్టామన్నా, లొకేషన్ పెట్టామన్నా. ఈవేళ మళ్ళీ ఇన్విటేషన్ కూడా పెట్టాం అందులో. స్వామి వారు కూడా ఉన్నారండి క్లాస్ లో. నమస్కారం అమ్మా. స్వామీజీ నిజంగా మీరు సర్వవ్యాపులు, సర్వవ్యాపి. థ్యాంక్ యూ. అంతర్యామి, అలసితవా సులసితవా అన్నట్టు అంతర్యామిగా ఉన్నప్పటికీ కూడా మీరు అద్భుతంగా క్లాస్ కి వచ్చారు. చాలా ధన్యవాదములు. మీరు మెసేజ్ కూడా పెట్టండి స్వామీజీ. పెడతా అండి, ఇన్విటేషన్ పెట్టాను ఆల్రెడీ. 1 o'clock పెట్టే వేళ. రేపు క్లాసు లేదని కూడా చెప్పాను నేను ఇప్పుడు. లేదు లేదు, అవును లేదండి, కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. నాకు బాధగా ఉన్నప్పటికీ భగవద్గీత జయంతి ఉత్సవం ఉన్నది కాబట్టి ఎటువంటి బాధ లేదు రేపు క్లాస్ లేనందుకు. అంటే రేపు 18 చాప్టర్లు చదువుతున్నాం కదా స్వామి, ఇంకా అంతకంటే ఉంది. లఘు వ్యాఖ్య కూడా చేద్దాం 18 అధ్యాయాలకు. అందుకోసం అద్భుతమైన అవును, అవునండి, అవునండి. రేపు హనుమంతుడు కృష్ణ పరమాత్మ ఇద్దరు దిగుతారు అక్కడికి. ఇద్దరు గురువులు అనమాట అక్కడ. వీలైతే యూట్యూబ్ ఛానల్ ట్రై చేస్తున్నాను, లైవ్ దొరికిందంటే అది కూడా పెడతాను, అప్పుడు అందరు చూస్తారు. తప్పకుండా అండి. రైట్ స్వామి, హరి ఓం, హరి ఓం. శుభం భూయాత్. హరి ఓం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. స్వామీజీ నేను వస్తున్నాను, రేపు నేను కూడా వస్తా. ఈ లిస్ట్ ఏదో పెట్టేదానికి తెలియదు నాకు, నేను వస్తున్నాను.